గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎవరికి డిజైన్ చేయాలని ఉంది అంటే కొంతమంది ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అంటే కరెక్ట్ గా ఈయనకి ఇలాంటి డ్రెస్ వేస్తే అదిరిపోద్ది ఇంకా ఎవరు వేయలేదు ఇప్పుడు ఫర్ అంటే సపోజ్ అది మన చాయిస్ కదా, అదంతా జస్ట్ ప్రమోషన్ కో ఏదో ఫోటోషూట్ కో చేయొచ్చు. మూవీలో అయితే it's not your choice, no? ఒకవేళ మూవీ అయితే ఛాన్స్ ఉండదు బట్ ఏదైనా ప్రమోషన్ ఏదైనా ఇప్పుడు ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు అడిగారు అనుకోండి వాళ్ళు Yeah. సో ఎవరికి వీళ్ళకి డ్రెస్ వేస్తే అదిరిపోద్దని మీకు ఏమన్నా మైండ్ లో ఉంటుందా అలా ఏం లేదు. అంటే ఆబ్వియస్లీ లైక్ ఇప్పుడు మహేష్ బాబు గారికి Yeah. ఎలాంటి కాస్ట్యూమ్ వేస్తే బాగుంటది ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి కాస్ట్యూమ్ వేస్తే బాగుంటది ఒకవేళ మీకు సడన్ గా అసలు reference వాళ్ళు కి వాళ్ళు వెళ్ళి వేసుకునే కాస్ట్యూమ్స్ చూస్తారా, వాళ్ళ ఫేస్ Hmm. కార్డ్ చూస్తారా? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు లేదు, కానీ మహేష్ లేదు. బాబు అంటే గారు ఇప్పుడు వాళ్ళు ఒక్క రోజు వేసుకుంటే ఆ కాస్ట్యూమ్ Mhm. తర్వాత మార్కెట్ అంతా వెతుకుతాం మేము Yeah. అలాంటి కాస్ట్యూమ్ కావాలి అని Yeah. ఆయన చెకర్డ్ షర్ట్ వేసుకున్న ఆ కాస్ట్యూమ్ ని వెతుకుతారు. వెతుకుతాం దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ ఆల్ ఫేస్ కార్డ్ దేర్, Okay. ఇట్స్ నాట్ ద Okay. కాస్ట్యూమ్. Ah. సో వీళ్ళు ఇప్పటివరకు ట్రై చేయలేదు, నేను చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుందని నేను చెప్పను. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ that will I'm very grateful and I know I will do something little different from existing. నేను ఎప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ చేసిన వాళ్ళ ఎగ్జిస్టింగ్ లుక్స్ రిసర్చ్ ఐ ఆస్క్ లాట్ ఆఫ్ మై అసిస్టెంట్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇప్పటివరకు ఏం చేశారో అన్ని తీసి పెట్టండి ఒకసారి అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏ లుక్స్ లో ఉన్నారో చూసి దెన్ వాట్ ఐ కెన్ డూ డిఫరెంట్ ఎట్ ద సేమ్ టైమ్ అండర్స్టాండ్ హిస్ కంఫర్ట్ అండ్ దెన్ డూ. ఆబ్వియస్లీ చాలా మంది చాలా రేర్ గా కలర్స్ లో కనిపిస్తారు బిగ్ స్టార్స్. యూనో వెన్ యూ డూ అ కలర్ యూ కెనాట్ గో రాంగ్. సో అది కొంచెం కేర్ఫుల్ గా డిజైన్ చేస్తే సరిపోతుంది. సో మీకు నచ్చిన టాప్ 3 కలర్స్ ఏంటి ఐ ప్రిఫర్ చేసే థింక్ టాప్ 3 కలర్స్ బ్లాక్, బర్గండీ, ఆలివ్. Yeah. ఓకే Yeah. బ్లాక్ ఒకటే చెప్పారు తర్వాత బర్గండి ఇవి ఇవి Yeah. డిఫరెంట్ కలర్స్ బ్లాక్ ఆలివ్ గాని కామన్ గా ఎందుకు పెట్టాలంటే ఏదైనా ఒక న్యూట్రల్ కలర్ ఉంటే యూ కెన్ డూ మిక్స్ అండ్ మ్యాచ్ లాట్ ఆఫ్ ఓకే స్టఫ్. ఓకే ఈవెన్ బ్లాక్ మీద డిజైనింగ్ చేసినా బాగుంటదనా చాలా బాగుంటుంది. ఓకే Yeah. డిజిటల్ ఉంటది కదా లాస్ట్ Yeah. ఆ క్లైమాక్స్ అంతా అదే బ్లాక్ Yeah. వేసుకునే సో హీరోయిన్ ది రాధిక లుక్ యా ఐ యా థింక్ దట్స్ చాలా తక్కువ మంది మాట్లాడతారు ఆ లుక్ గురించి, అవును. కానీ ఇట్స్ అన్ ఐకానిక్ లుక్. అండ్ రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సమీరా సింగర్ అని చెప్తుంది, ఏం మాట్లాడుతున్నావు అన్న, చాలా ఐకానిక్ లుక్ అది, ఎవరు గుర్తుపట్టలేదని ఎందుకు అనుకుంటున్నావు అని. సో ఐ థింక్ షీ ఆల్సో క్యారీడ్ ఇట్ వెరీ వెల్. సీక్వెల్ లో కూడా సేమ్ కాస్ట్యూమ్ తో దింపారు కదా ఆవిడని మళ్ళీ బికాస్ Yeah. దట్ హ్యాస్ దట్ Mm. ఐడెంటిటీ. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, క్యారెక్టర్ కి ఐడెంటిటీ ఇచ్చేలాగా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే డిఫరెంట్ కల్చర్స్ ఇప్పుడు ఓటీటీ వచ్చేయడం వల్ల Mm. మనం అన్ని మొత్తం వరల్డ్ ప్లాట్ఫామ్ లో ఉన్న కంటెంట్ అంతా మూవీస్ అన్ని చూస్తున్నాం. అవును సో జాపనీస్ గానీ చైనీస్ అవును, గానీ అవును. ఇలా యుఎస్ వాళ్ళు కానీ మొత్తం వీళ్ళందరిలో ఎవరి డిజైనింగ్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ప్యాటర్న్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ మలయాళం మూవీస్ లో బాగుంటది Okay. క్యారెక్టర్ కి Okay. తగ్గట్టు, వెరీ రా అండ్ రస్టిక్. హై అండ్ ఫ్యాషన్ మాట్లాడితే మాత్రం ఐ థింక్ ఇట్స్ బాలీవుడ్ ఆబ్వియస్లీ. కొన్ని మూవీస్ నాట్, కొన్ని ఏమో మరీ ఓవర్ బ్రాడ్ ఉంటాయి, బట్ బాలీవుడ్ మూవీస్ లో యూ సీ దట్ హై అండ్ ఫ్యాషన్ గ్లామ్ బికాస్ ఆఫ్ టాప్ డిజైనర్స్ దేర్. అండ్ ఐ థింక్ హాలీవుడ్ నుంచి ఇన్స్పిరేషన్ అయితే దట్ యునో న్యూట్రలైజింగ్, అంటే వాళ్ళు ఒక ప్యాలెట్ అంటూ ఏదైతే స్టిక్ అవుతారో ఐ థింక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఒకేలా ఉంటది. నథింగ్ విల్ హర్ట్ యువర్ ఐ. ఈవెన్ వెన్ యూ సీ ఒక హీరో అని ఉండదు, హీరోయిన్ ఉండదు, ఏదైతే క్రౌడ్ పిక్చర్స్ యూ సీ ద విజువల్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఫ్లాట్, బట్ స్టిల్ దట్ పర్సన్ విల్ స్టాండ్ అవుట్. సో దట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కలర్స్ ఇస్ గ్రేట్ ఐ థింక్. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ డిఫరెంట్ ఇన్స్పిరేషన్, సో యూ నీడ్ టు డ్రా అంటున్నాను నేను. సో మొత్తం మీరంతా ఇప్పుడు మాట్లాడారు కాబట్టి బాలీవుడ్ గురించి వీళ్ళందరి గురించి టచ్ చేశారు కాబట్టి ఎవరి డ్రెస్ సెన్స్ బాగుంటుంది అంటే మనం కంప్లీట్లీ డిజైనర్ కి క్రెడిట్ ఇవ్వలేం. అంటే కొన్నిసార్లు అంటే అది యాక్సెప్ట్ చేసే హార్ట్ ఈయనకు కూడా ఉండాలి, ఆ టేస్ట్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మూవీస్ లో కూడా డెఫినెట్ గా క్రెడిట్ వి కెనాట్ గివ్ ఇట్ టు జస్ట్ ద డిజైనర్. అంటే నేను అనేది డిజైనర్ టేస్ట్ కరెక్ట్ గా యాక్సెప్ట్ చేయగలగాలి యాక్టర్ కూడా. సో సేమ్ టేస్ట్ ఉంటేనే, సిమిలర్ టేస్ట్ ఉంటేనే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సిమిలర్ టేస్ట్ అండ్ అట్లీస్ట్ అండర్స్టాండింగ్ మేబీ, అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది వీళ్ళకి కూడా మేబీ ఈ పర్టికులర్ ఈవెంట్ కి ఇలాగే వెళ్తేనే కరెక్ట్ ఏమో అని చెప్పి. ఇప్పుడు మీరు అన్నారు నవీన్ పోలిశెట్టి గారికి మంచి ఐడియా ఉంది ఈ డిజైనింగ్ మీద వీటి మీద, బికాస్ ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, తీసుకున్నారు. సో మీకు అర్థమైంది ఓకే ఈయనకు కూడా మంచి ఐడియా ఉంది దీని మీద. కొంతమంది బ్లైండ్లీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే మంచిది ఇచ్చినా నచ్చలేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ దేర్ చాయిస్ టేస్ట్ అంతే. సో మీకు అలాగా ఓవరాల్ మొత్తం వరల్డ్ ప్లాట్ఫామ్ లో చూసుకోండి, లేదంటే బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకు చూడండి, ఎవరు ఒక బెస్ట్ హీరో అని చెప్పండి, అంటే మంచి టేస్ట్ ఉండేది, మంచి కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేసి? I think Shah Rukh Khan has great taste. He can never go wrong. He says నా దగ్గర అన్ని బ్లాక్ సూట్స్ ఉంటాయి, వైట్ షర్ట్స్ ఉంటాయి. సో ఐ థింక్ హీ హాస్ గ్రేట్ టేస్ట్. అండ్ ఫుల్లీ ఫంకీ అంటే మాత్రం ఇట్స్ రణ్వీర్ సింగ్. హీ హాస్ గ్రేట్ టేస్ట్. స్లోగా మధ్యలో ట్రాన్సిషన్స్ అయినాయి ఫ్యాషన్ లో, బట్ ఐ థింక్
హిస్ ఫ్యాషన్ సెన్స్ ఇస్ సో గుడ్. ఆయన కెరియర్ మొత్తం చూసుకున్నా ఆ ఎవల్యూషన్ తెలిసిపోద్ది, ఫ్యాషన్ ఎవల్యూషన్ మొత్తం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అరే ఇన్ దురందర్ ఆల్సో హూ థాట్ దట్ హీ కెన్ పుల్ ఆఫ్ దట్ స్ట్రాంగ్, అంటే అంత లాంగ్ హెయిర్, దట్ జస్ట్ కుర్తా పైజామా అండ్ మోర్ రస్టిక్, సో గుడ్. సో మీకు ఛాన్స్ వచ్చింది యా షారుఖ్ ఖాన్ గారికి, రణ్వీర్ సింగ్ గారికి డిజైన్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఫస్ట్ థాట్ ఏంటి, దేని మీదకి వెళ్తారు? అంటే ఇప్పుడు ఉన్నాయి కదా రకరకాల ఉన్నాయి. I think it's very challenging because I don't know what they haven't done. అంటే ఏది చేయలేదు అనేది ఏం లేదు, బట్ మూవీ అయితే ఐఎమ్ సేఫ్ బికాస్ మూవీలో క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయగలుగుతాను. ర్యాండమ్ గా స్టైల్ చేయండి అంటే ఐ థింక్ ఐఎమ్ స్టక్. ఐ షుడ్ స్టిల్ లెర్న్ మోర్. సో హీలో డిజైన్ కదండి. సో ఏంటి బ్యాక్ స్టోరీ అంటే ఏదన్నా ఒక, ఐ మీన్ స్టోరీ ఇస్ ద బ్రాండ్ నేమ్ అని చెప్పి చాలా మంది అంటారు. బ్రాండ్ అంటే ఆ స్టోరీకి ఉన్న వాల్యూ ఏంటి, మీ స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ? బ్యాక్ స్టోరీ అంటే హీలో అంటే ఇట్స్ అ థ్రెడ్. ఓకే, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. స్పానిష్ లో దట్స్ అ వర్డ్. ఐ లైక్ స్పానిష్ ఇన్ జనరల్, సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ ఫస్ట్ ఒక స్టార్ట్అప్ లాగా 5 years బ్యాక్ వీ డిడ్ ఒక సీడ్ ఫండ్ రేస్ చేసి ఫ్రమ్ మై సూపర్ సీనియర్. హీ ఆల్సో ఓన్స్ ఎ కంపెనీ, ఈజ్ అ CEO. అండ్ దెన్ మా బ్రదర్ పేటిఎం లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ పేటిఎం CEO ఫండ్ రేస్ చేసి అలా స్టార్ట్ చేసాం. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఇన్ అ స్మాల్ షట్టర్ స్పేస్, ఒక 250 square feet అలా. అండ్ ఫ్రమ్ దేర్ అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ యూనో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్. రీసెర్చ్ అవన్నీ స్టార్ట్ అయ్యాక ప్రాపర్గా స్టార్ట్ చేసి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టోర్. అండ్ నౌ ఫ్రాంచైజీ మోడల్కి ఎంటర్ అవుతున్నాం. అండ్ వీ రీసెంట్లీ సైన్డ్ అ సెకండ్ ఫ్రాంచైజీ ఇన్ హైదరాబాద్. సో ప్రాబ్లీ ఇన్ దిస్ ఇయర్ 2 more. సో హోప్ సో మేము కూడా విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇయర్ అవ్వాలని అనుకుంటున్నాం. అండ్ నార్మల్లీ ఇప్పుడు సినిమా వాళ్ళు ఏంటంటే యాక్టర్ తర్వాత డైరెక్టర్ అవుతున్నాడు, ప్రొడ్యూసర్ అవుతున్నాడు, ఆ 24 crafts ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఒక్కొక్కరు మెల్లమెల్లగా. సో మీరేమన్నా నెక్స్ట్ వేరే క్రాఫ్ట్స్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉందా, లైక్ వేరే యాక్టింగ్ వైజ్ కానీ కానీ? జస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్, కానీ అదర్వైజ్ ఇన్ జనరల్ టీమ్ సపోర్టివ్ గా ఉంటే ఆల్రెడీ ఐ డూ కొంచెం ఎడిట్ లో కానీ కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అవుతాను నేను. సో ఐఎమ్ ఇన్వాల్వ్ దేర్. అలా ఏం లేదు, బట్ ఇఫ్ దే వాంట్ మై ఇన్పుట్స్ ఐఎమ్ దేర్. యా, లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో, బట్ హూఎవర్ ఐ హెల్ప్ దే నో. సో అంతే, అంతకు మించి వేరే క్రాఫ్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని అయితే లేదు. మై గోల్ ఇస్ టు బీ one of the good and top stylists in Tollywood. And then ఈ హీలోని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలని. So I wish you all success and thank you so much. Thank you so much for your valuable time. Thank you, it's so sweet of you. Thanks. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.